హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నస్ రివ్యూస్. నేను మొహమ్మద్ నసరుద్దీన్. మీరు చూస్తున్నారు నస్ రివ్యూస్. ఈరోజు మనం అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్న ప్రోడక్ట్ వచ్చేసి ఒక సూపర్ ఫంటాస్టిక్ మార్వలస్ ఫ్యాన్, BLDC ఫ్యాన్. ఇది వచ్చేసి అటోంబర్గ్ అమేజా స్టార్ 5 స్టార్ BE రేటింగ్ అనమాట. 5 స్టారు ఇవన్నీ ఉన్నాయి. మోడల్ రేట్ ఎంత అనుకుంటున్నారేమో, 2500 రూపాయలు మాత్రమే. ఇప్పుడు 2600 అయ్యింది. మీరు పాత ఫ్యాన్ ఏదైనా ఉండి అది వర్కింగ్ కండిషన్లో ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఒక 600 రూపీస్ అయితే ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది. కానీ 100 ఏమో పికప్, అంటే 500 రూపీస్ ఎక్స్చేంజ్. అది కూడా ఎప్పుడు ఉండట్లా, ఎప్పుడు 200 పెడతాడు. ఎప్పుడైనా వాడికి 3 వస్తే 400 పెంచి 600 ఎక్స్చేంజ్ అంటాడు. మళ్ళీ వాడు 100 రూపీస్ మళ్ళీ లాక్కుంటాడు పికప్ అని చెప్పి. అట్టుండిద్ది వ్యవహారం. సో మొత్తానికి అయితే ఈ ప్రోడక్ట్ వచ్చి 2500కి అయితే వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది గమనించండి. దీని గురించి మనం తర్వాత ఈ వీడియోలో నెక్స్ట్ మాట్లాడుకుంటాం. సో అది సంగతి. ఇంకైతే రివ్యూలోకి వెళ్దాం. ఇయర్ ఫోన్స్ వాడండి, అప్పుడే మీకు ఈ అన్బాక్సింగ్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇదండి ప్రోడక్ట్, అటోంబర్గ్ వై నాట్ సీలింగ్ ఫ్యాన్. మోడల్ వచ్చేసి అమేజా. దీంట్లో కూడా చాలా రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఇది BLDC మోడలే. మనకి రిమోట్తో పాటు వస్తుంది. 1500 per year సేవ్ అవుతుందంట. ఇన్వర్టర్ మీద ఇంటూ 3 times రన్ అవుతుందంట. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ 1200 mm ఫ్యాన్ అనమాట. ఇప్పుడు ఈ ప్రోడక్ట్లో స్పెసిఫికేషన్స్ ప్రకారం ఏం ఐటమ్స్ ఇచ్చారో చూద్దాం. మనకు కావాల్సిన అన్నీ ఉన్నాయి. ఈ కప్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే దాని మీద బ్రాండింగ్ ఇంపార్టెంట్, అది ఉండేది దాని మీదే. మొత్తం ప్యాకేజింగ్ మొత్తం బాగుంది. ఎంతైనా ఈ ఏదైతే రెప్యూటెడ్ బ్రాండ్స్ ఉంటాయో వాళ్ళు మెయిన్గా ప్యాకేజింగ్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఎందుకంటే ఆ ప్యాకేజింగ్లోనే తెలిసిద్ది డిఫరెన్స్. ఈ ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ BLDC ఫ్యాన్ అయితే ఉంది. దాని స్క్రూ ఫిట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. రిమోట్ ఉంది. ఈ సేఫ్టీ పిన్ ఉంది. సేఫ్టీ పిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీ ఎవరైతే ఫ్యాన్ ఫిట్ చేస్తున్నారో వాళ్ళకైతే కన్ఫామ్గా దీని అయితే ఫిట్ చేయమని చెప్పండి. రిమోట్ చిన్నగా మంచిగా ఉంది. ఇంకేమున్నాయి? లాటరీ మామూలు కాదు, లాటరీ కొట్టేసాం. ఇక బ్యాటరీలు కూడా ఇచ్చారు, అవి కూడా కొత్తవి. ఫ్యాన్ రాడ్ కూడా ఉంది, చిన్నగానే ఉంటుంది. వీళ్ళందరూ చిన్నగా ఇస్తున్నారు, బయట పెద్ద సైజులో కొనుక్కోవాలి, వాళ్ళకి బెనిఫిట్ వచ్చిందని చెప్పి. ఓకే, ఇక యూనిట్ వచ్చేసి ఈ ఫ్యాన్ అనమాట. ఇది కూడా ఉంది, పేపర్ వర్క్ ఉంది. ఇంకా మొత్తం అయితే మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే చూద్దాం మన పాత ఫ్యాన్లని. ఇవి మా పాత ఫ్యాన్లు. దాదాపుగా 23 సంవత్సరాలు, 24 సంవత్సరాలు, 25 సంవత్సరాలు వయసున్న ఈ ఫ్యాన్లు అయితే నేను ఇప్పుడు రిప్లేస్ చేయబోతున్నాను. ఎందుకంటే ఈ ఫ్యాన్లు వచ్చేసి చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి కాబట్టి అవి కొద్దిగా బెండ్ అయిపోయాయి, ప్లస్ కొద్దిగా రిపేర్స్ అయితే వచ్చాయి. ఎందుకని చెప్పి కొత్త ఫ్యాన్ అయితే తీసుకున్నాను. ఆన్లైన్లో తీసుకున్నాము. ఆన్లైన్ అనేది ఇంపార్టెంట్ బిగులు, ఎందుకంటే చాలామంది ఆఫ్లైన్లో తీసుకుంటారు. మనం ఆన్లైన్లో తీసుకున్నాం బిగులు, అది ఇంపార్టెంట్ బిగులు. చెప్పేది విను బిగులు, లైక్ కొట్టు బిగులు, సబ్స్క్రైబ్ చేయ బిగులు. ఈ మోడల్ స్పెషాలిటీ ఏంటంటే మనకు చిప్స్ మొత్తం ఏదైతే లోపల వీళ్ళు యూస్ చేసిన మదర్ బోర్డు చిప్స్ మొత్తం బయటకు కనబడుతున్నాయి. LED లైట్ మనం బటన్ కానీ దీంట్లోనే మనకి మొత్తం కనబడిద్ది అనమాట. ఫ్రెండ్స్, మన ఫ్యాన్స్ అయితే మొత్తం సెటప్ అయితే చేసేసాము. ఒక ఫ్యాన్ కాదు, 2 ఫ్యాన్లు. ఈ 2 ఫ్యాన్లు మొత్తం అయితే నేను సెటప్ చేశాను. సెటప్ చేసిన తర్వాత నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాను. ఎక్స్పెరిమెంట్ అదేంటంటే ఈ ఫ్యాన్కి ఒక రిమోట్ ఇచ్చాడు, ఆ ఫ్యాన్కి ఒక రిమోట్ ఇచ్చాడు. 2 సేమ్ మోడల్, సేమ్ బ్రాండ్, మొత్తం సేమ్ కాబట్టి ఒకవేళ 2 ఫ్యాన్లకి ఒక రిమోట్తో వర్క్ అయితే ఎలా ఉండిద్ది అన్న ఆలోచన నాకైతే వచ్చింది. సో అప్పుడైతే నేను ఏం చేశానంటే కొద్దిగా అయితే ట్రై చేశాను. ఈ ఫ్యాన్కి సేమ్ రిమోట్,
ఈ ఫ్యాన్కి సేమ్ మోడల్ రిమోట్, సేమ్ రిమోట్ ఒకటే ఇవ్వడు, ఏ ఫ్యాన్కి ఆ ఫ్యాన్ అనమాట. రిమోట్ మొత్తం సెటప్ వేరే ఉంటుంది. సో నేనేం చేశాను, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇలా నొక్కితే రాదు. ముందుగా ఏది దీంట్లో స్విచ్ కానీ లేకపోతే రెగ్యులేటర్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఆన్లో పెట్టుకోవాలి. దీనైతే ఆన్ చేశాను. దీన్ని కూడా మొత్తం ఆన్ చేశాను. ఆ ఫ్యాన్ రెగ్యులేటర్ ఎలా అయితే ఆన్ చేసామో దీన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోవాలి. అంటే ఏ ఫ్యాన్ అయితే ఆ ఫ్యాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి తమాషా. ఇది సింగిల్ వీడియో, దీనిలో ట్రాన్సాక్షన్ పెట్టట్లేదు, కట్స్ పెట్టట్లేదు. మీకు డైరెక్ట్గా తెలియాలంటే చూడండి, ఒకటే రిమోట్. లైట్ వెలిగించి చూసారుగా, ఫ్యాన్ తిరుగుతుంది. కంటిన్యూ వీడియో. మరి చాలామంది అనుకుంటారు ట్రాన్సాక్షన్ పెట్టాను, ఎడిట్ చేశాను. సింగిల్ వీడియో, సింగిల్ రిమోట్. చూడండి. ఏదైతే సౌండ్ ఉందో మరి డిస్టర్బెన్స్ అయితే లేదు, నార్మల్గానే ఉంది. ఈ రిమోట్ మనం చూసుకున్నట్లయితే దీంట్లో చిన్నగా సింపుల్గా ఉంది. స్లీప్ మోడ్, ఎల్ఈడి, టైమరు 1 to 6 అంటే 5 వరకు, బి అంటే బూస్ట్ 6 అనమాట. పవర్ ఆఫ్ ఆను. ఇది జస్ట్ హ్యాండిల్ ఏదైనా హుక్ మేక్ కానీ పెడితే దానికి ఇలా తగిలించుకోవడానికి. లైట్ వెలుగుతుంది పొద్దానికి. బూస్ట్ ఇది చూడొచ్చు, సౌండ్ డిఫరెన్స్, స్పీడ్ ఇది. అది ఫ్రెండ్స్, ఈ ఆటోంబర్గ్ ఈ మోడల్ అయితే ఎంతో నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే బ్లాక్ కలర్ మెయిన్, మిగతా కలర్స్ ఒక 100 రూపీస్ తక్కువ ఉన్నా కానీ ఈ బ్లాక్ కలర్ ఒక 100 రూపీస్ ఎక్కువ ఉండేది. ఎందుకంటే దీని స్పెషాలిటీ ఏంటంటే మీకు దుమ్ము పడినా కానీ కనబడుతుంది బ్లాక్ కలర్లో. కాబట్టి మొత్తానికి అయితే నాకైతే ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. ఒక్క రిమోట్తో 2 ఫ్యాన్లు యూస్ చేస్తున్నాను. అదైతే నాకు చాలా సూపర్గా అయితే నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, మొహమ్మద్ నసరుద్దీన్, ఎంకామ్.